అందరికీ నమస్కారం. మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. రచన సుదర్శిని, వ్యాఖ్యానం సుదర్శిని. నమస్తే. కథ పేరు జీవితంలోని అనుభవం నేర్పిన లెక్క. కాలేజీ అంతా పిల్లలతో హడావిడిగా ఉందే. ఏంట్రా, ఈరోజు ఏమన్నా క్యాంపస్ సెలక్షన్సా? ఏమిటి, బ్యానర్స్ కూడా తగిలించారు? అవునరా, నీవు లీవ్లో ఉన్నావుగా. నీకు చెప్పడం మర్చిపోయాను, సారీ. మీరందరూ హాజరవుతున్నారా? అవునరా, నాకు తెలియదుగా. సర్టిఫికేట్స్ కూడా తేలేదు. ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంది, ఆమె తేవాలి. అరే, మధ్యాహ్నం వరకు టైం ఉంది. ఎవరినైనా తెమ్మను. అమ్మ అసలే అలసిపోయిందిరా. ఊర్లో ఎక్కువగా పని ఉనింది, ఇప్పుడే వచ్చాము. ఎట్లరా చెప్పేది? ఒకసారి ట్రై చెయ్యి, ఒకవేళ వస్తారేమో. సరే సరే. హలో అమ్మా, ఈరోజు మా కాలేజీలో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయే. నా సర్టిఫికేట్స్ నా బుక్ ర్యాక్లో ఉన్నాయి. నాకు అవి కావాలమ్మా. నేను వచ్చే టైం లేదు. ఎవరి దగ్గరైనా పంపవా? సరే లోకి, పంపుతాలే. అరే, ఇప్పుడే 1 గంట ఆలస్యమైనట్టుందే. టైం ఉందో లేదో. దేవుడా, నీదే భారం తండ్రి. హలో లోకి, ఎక్కడున్నావు? నేను గేటు దగ్గర ఉన్నా. ఒరే, అమ్మ వచ్చిందట్టరా. ఇప్పుడే వస్తాను. అమ్మా, నువ్వెందుకు వచ్చావు? నువ్వు అసలే నీరసంగా కూడా ఉన్నావు. ఏం పర్వాలేదులే, నువ్వు వెళ్ళు. ప్రశాంతంగా ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పు. నీకు తెలిసిందే చెప్పు. తెలియకపోతే నాకు తెలియదని నిజాయితీగా చెప్పు. అంతేగాని ఏదో ఒకటి చెప్పకు. సెలెక్ట్ అయ్యి ఉద్యోగం వస్తే సంతోషమే. సెలెక్ట్ కాకపోతే అది ఓ ఎక్స్పీరియన్స్ కింద తీసుకో. నీ వంతు కృషి నువ్వు చెయ్యి, మిగతాది భగవంతుడికి వదిలే. ఇంకేమి మనసులో పెట్టుకోకు. నీకు, నీ తోటి విద్యార్థులకు నా తరపున ముందుగానే శుభాకాంక్షలు చెప్తున్నా లోకి. సరే అమ్మా, రా, అక్కడ కూర్చో. అక్కడే ఉండు, నేను వచ్చేంత వరకు వెళ్ళకు, సరేనా? సరే సరే, జాగ్రత్త. నీ సర్టిఫికేట్స్ ఇలా ఇవ్వు బాబు. ఓకే ఓకే. నీవు ఇప్పుడు 4 రౌండ్లు పాస్ అయినావు. ఈ ఫైనల్ రౌండ్ పాస్ అవ్వాలి, అప్పుడే ఉద్యోగం వస్తుంది. సరే సార్, కంగ్రాచులేషన్స్. నీకు ప్యాకేజ్ 12 లక్షలు. నీకు ఓకేనా? ఓకే సార్. కానీ ఏంటి చెప్పవయ్యా? 15 లక్షలు అయితే బాగుండు సార్. 15 కాదు కానీ 14 ఫైనల్. ఇది ఫిక్స్. నీకు ఇష్టమైతేనే. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎందుకయ్యా అన్ని థ్యాంక్స్? నీలో ప్రతిభ ఉంది, పాస్ అయినావు, మేము ఉద్యోగం ఇచ్చినాము. అది నువ్వు నిలుపుకోవాలి. అది నీ చేతుల్లోనే ఉంది. ఇంకో మాట, ఇది నీ పర్సనల్ అయినా అడుగుతున్నాము. నీవు ఈ జీతం ఏం చేస్తావు? అది సార్, ₹1 4 పావలాలు. అందులో ఓ పావలా వితౌట్ సేవింగ్, ఓ పావలా ఇంటి ఖర్చు, అమ్మకు 10 పైసలు, ఇతరులకు సహాయపడడం కోసం 10 పైసలు, లగ్జరీ కోసం 10 పైసలు, ఎమర్జెన్సీ కోసం 10 పైసలు, 10 పైసలు మెడిసిన్కి వాడుకోవాలంట సార్. ఇదేమి లెక్కయ్యా? అమ్మకు 10 పైసలు ఏంటి? పప్పు బిళ్ళలు పంచిపెట్టినట్లు. ఈ లెక్కేంటి? అసలు మొత్తం అమ్మ చేతికి కదా ఇవ్వాలి. నీ ఆలోచనలు మాకు నచ్చలేదు. నీవేమంటావు లోకేష్? నేను సరిగ్గా ఇదే అన్నాను సార్ మా అమ్మతో. కానీ ఆమె ఇలా అంది. ఈ విధంగా చేసుకుంటేనే జీవితంలో ఎటువంటి అవసరం వచ్చినా మరొకరి దగ్గరికి చేయి చాపే అవసరం 99% ఉండదు. అందుకే ఈ పద్ధతిని ఫాలో అవ్వాలని రూల్ పెట్టింది సార్. మీ అమ్మ ఏం చేస్తుంది? ఎంతవరకు చదువుకుంది? మా అమ్మ 5వ తరగతి వరకే చదివి సార్. మాకు కూరగాయల వ్యాపారం. మాది చిన్న విలేజ్. టౌన్లో ఉండి కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నాం. మా నాన్న 1 ఇయర్ బ్యాక్ పోయినారు. అమ్మే వ్యాపారం చూసుకుంటుంది. అమ్మకి తోడుగా అన్నయ్య ఉంటాడు. అక్క కూడా బీటెక్ చదివింది. జాబ్ సెర్చ్లో ఉంది సార్. సారీ లోకేష్, అమ్మ చెప్పినట్లు నడుచుకో, బాగుపడతావు. థ్యాంక్స్ సార్. మా అమ్మ మా కోసం ఎంత కష్టమైనా, ఎన్ని బాధలైనా,
ఎన్ని అవమానాలైనా పడుతుంది. మా అన్నయ్య చదువు ఆపి అమ్మకు తోడుగా ఉన్నాడు. అయితే అందరూ కలిసి జీవితంతో పోరాడుతున్నారన్నమాట. మీరు అందరికీ ఆదర్శంగా కూడా ఉన్నారు. చాలా సంతోషమయ్యా. సరే సార్, ఇప్పుడు కూడా నాకు అమ్మే హెల్ప్ చేసింది. సర్టిఫికేట్స్ తెచ్చి ఇచ్చింది. అవునా, ఇక్కడే ఉందా అమ్మ? ఉంది సార్. అందులోని ఓ పెద్ద ఆయన ఇలా అన్నాడు, పిలువు లోనికి, తీసుకుని రా అమ్మని. అమ్మా అమ్మా, సార్ వాళ్ళు నిన్ను పిలుస్తున్నారు, రా అమ్మా. నేనెందుకురా? నీవు ఏమన్నా తప్పుగా మాట్లాడావా? ఏమైంది చెప్పు లోకి. అమ్మా సైలెంట్గా రావే, సార్ వాళ్ళు వింటారు. ఈవిడే మా అమ్మ సార్. మీ అందరికీ నమస్కారం సార్. మీకు నిండా 40 సంవత్సరాలు కూడా లేనట్టుందమ్మా. అవును సార్, నాకు 38, 39 ఉండొచ్చు సార్. నాకు చిన్న వయసులోనే పెళ్ళయింది. మిగతావి కూడా అలానే అన్నీ అయినాయి. మన చేతుల్లో ఏమి లేదని అర్థమైంది. పిల్లల్ని మంచిగా పెంచాలని నా ధ్యాస మళ్లించుకున్నాను. నా కొడుకు ఏమన్నా తప్పు చేస్తే క్షమించండి సార్. అట్లేదైనా జరిగి ఉంటే పసివాడిని క్షమించండి దయచేసి. అదేమీ లేదమ్మా. మీ అబ్బాయికి ఉద్యోగం కూడా వచ్చింది. సంవత్సరానికి 14 లక్షలు జీతం. సంతోషమేనా తల్లి? చాలా చాలా సంతోషంగా ఉంది సార్. మీరందరూ లక్షణంగా ఉండాలి. దేవుని ఆశీస్సులు మీ పిల్లలకు ఎప్పుడూ ఉండాలి సార్. మీ రుణం తీర్చుకోలేనిది. చాలా ఆనందంగా ఉంది నా కొడుకును చూసి. చూడు లోకేష్, అమ్మను ఎప్పుడు వదలకండి. మీరందరూ ఆమెకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకోండి, సరేనా? మామూలుగా ఇంటర్వ్యూలో ఎక్కడా ఇటువంటిది జరగదు, జరిగి ఉండదు కూడా. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఇది మాకు ఓ ఎక్స్పీరియన్స్. సరే అమ్మా, ఇలానే ధైర్యంగా, మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో సంతోషంగా ఉండాలి తల్లి. సంతోషం. వస్తాం సార్. ఇలా చాలామంది ఆడవాళ్ళు చిన్న వయసులోనే సర్వం కోల్పోయినా తమ పిల్లల కోసం, తనపై ఆధారపడిన పెద్దవాళ్ళ కోసం బ్రతుకుతున్నారు. అటువంటి వాళ్ళకి నా నమస్కారములు. నమస్తే. శుభం లాభం.